హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, మీతో పాటు మేము కూడా బాగుండాలి. అయితే ఇది వచ్చి రథసప్తమి వ్లాగ్ అండి. ఈ 2025 ఫిబ్రవరి 4న రథసప్తమి వచ్చింది కదా. మీరందరూ ఎలా చేసుకున్నారు? చాలా బాగా చేసుకుని ఉంటారు. నేను కూడా చాలా బాగా చేసుకున్నానండి రథసప్తమి పూజ. అయితే మీరు ఈ వీడియోలో అయితే చూస్తారు నేను ఎలా చేసుకున్నాను. అయితే రథసప్తమి పూజ చేసుకోవాలనుకున్నప్పుడు పాటించవలసినవి ముఖ్యమైనవి స్నానము, ఆద్యము, నమస్కారము, నైవేద్యము. ఇవి 4 చాలా ప్రాముఖ్యమైనవి. అయితే మొదటిది స్నానము. ఇది ఉదయాన్నే లేచి ఒక జిల్లేడాకు, ఒక రేగాకు, రేగుపండు తీసుకుని తలపైన భుజాలపైన పెట్టుకుని స్నానం ఆచరించాలి. నెక్స్ట్ వచ్చి ఆద్యము. సూర్యభగవానికి ఆద్యము సమర్పించాలి. ఒక రాగి చెంబులోకి నీటిని తీసుకుని స్వామివారికి చూపిస్తూ నీటిని కిందికి వదులుతూ ఓం సూర్యనారాయణాయ నమః అంటూ నీటిని కిందికి వదలాలి. ఇక్కడితో ఆద్యం పూర్తయింది. అయితే నెక్స్ట్ వచ్చి నమస్కారము, నైవేద్యము. ఇక్కడ స్నానము, ఆద్యము పూర్తయిన తర్వాత నేను 7 చిక్కుడుకాయలు తీసుకుని వాటితో రథం అయితే చేసుకున్నాను. రథానికి పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకున్నా. 7 అని ఎందుకంటే సప్తమి అంటే 7, అలాగే సూర్యభగవానికి చాలా ఇష్టమైన సంఖ్య 7. అలాగే సూర్యభగవాన్ రథానికి ఉండేవి 7 గుర్రాలు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ బయట నేను రథం ముగ్గు వేసుకున్నాను తులసి కోట దగ్గర. అయితే కరెక్ట్గా సూర్యకిరణాలు అక్కడ పడుతున్నాయి. పూజ అయితే ఇక్కడ చేసుకుంటాం కదా, అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. కరెక్ట్గా సూర్యకిరణాలు ముగ్గు పైన పడుతున్నాయి, చాలా చక్కగా కనిపిస్తుంది. అలాగే చిక్కుడు రథాన్ని నేను పళ్ళులో పెట్టుకున్నాను. అలాగే సూర్యభగవాన్ ఫోటో నా దగ్గర ఉంది, అది కూడా పెట్టుకున్నాను. అలాగే మా ఫ్లోర్ వైట్ అవడం వల్ల ముగ్గు కనిపించట్లేదు అనేసి నేను ఇలా కలర్ పైన రథం ముగ్గు వేసుకున్నాను. తర్వాత రథం పైన జెండా ఉంటుంది కదా, సో ఇది చిక్కుడు రథం పైన పువ్వు అయితే జెండా కింద పెట్టుకున్నాను. అలాగే ఈ కాయిన్కి పసుపు కుంకుమలు బొట్లు పెట్టుకున్నాను. మన దగ్గర సూర్యభగవాన్ ఫోటో లేనప్పుడు ఇలా పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మనం. చిక్కుడు రథం లోపల అది కూడా పెట్టుకుని పూజకి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను గోధుమ దీపం పెట్టుకుందాం అనేసి రెడీ చేసుకుంటున్నా. గోధుమల దీపం ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ అయి ఉంటే ఈ దీపం పూజలో పెట్టుకుని మనం ప్రార్థిస్తే చాలా మంచిది. పిల్లలకి ఎవరికైనా స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయి ఉంటే త్వరగా నయమవుతాయి. అలాగే సూర్యభగవానికి గోధుమలు అంటే చాలా ప్రీతికరమైనవి. ఇది ఎలా పెట్టుకోవాలంటే ఒక పళ్ళానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని తర్వాత 7 జిల్లేడు ఆకులకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని తర్వాత 3 గుప్పెళ్ళు గోధుమలు అయితే మధ్యలో పోసుకుని అందులో ప్రమిద అయితే పెట్టుకుని ఆ ప్రమిదలో 7 ఒత్తులు వేసుకోవాలి. అలాగే అందులో నువ్వుల నూనె అయితే పోసుకుంటున్నా. ఇప్పుడైతే పూజకైతే అన్నీ రెడీ అయిపోయాయి. ఫస్ట్ తులసమ్మకి పూజ చేసుకుని తర్వాత నేను పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను. తులసమ్మకి పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పం, అలాగే నైవేద్యం, ధూపం అన్నీ చేసిన తర్వాత పూజ అయితే అయ్యింది. తర్వాత నేను దీపారాధన చేసుకుని వినాయకుడి పూజ అయితే చేసుకుంటాను. అలాగే వినాయకుడికి కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు, పుష్పం, అలాగే దీప నైవేద్యాలన్నీ సమర్పించుకుని ఆ తర్వాత చిక్కుడు రథంలో ఉండే స్వామివారికి అయితే నేను పూజ చేసుకుంటాను. అయితే ఇక్కడ వచ్చి నేను వినాయకుడి పూజ అయితే పూర్తయింది. ఇప్పుడు నేను ఇక్కడ గోధుమల దీపం పెట్టుకున్నాను కదా, అది పూజ ప్రారంభించే ముందర నేను ఈ దీపంకి అయితే 7 ఒత్తులు వెలిగించుకుంటున్నాను. ఇది వెలిగించుకున్న తర్వాత దీపానికి నమస్కరించుకుని మనం చిక్కుడు రథంలో ఉన్న స్వామివారిని అయితే పూజించుకుందాం.
అలాగే గోధుమల దీపారాధన చేసి ఆ దీపానికి నమస్కరించుకొని మనం పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది. ఇంట్లో ఎవరికి హెల్త్ బాగోకపోయినా వారు కూడా మనతో పాటు ఈ పూజలో కూర్చోవడం వల్ల వారికి చాలా మంచిది. అయితే నేను ఇక్కడ స్వామివారికి అయితే పూజ చేసుకుంటున్నా పసుపు కుంకుమతో. అలాగే స్వామివారికి ఎరుపు రంగు అక్షింతలు, అలాగే ఎరుపు రంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం. ఈ రెండు కంపల్సరీగా అయితే ఉండాలి. ఎరుపు రంగు అక్షింతలు, అలాగే ఎరుపు రంగు పుష్పాలు. ఎరుపు రంగు అక్షింతలు ఎలాగంటే బియ్యం, కుంకుమ, అలాగే కొద్దిగా నెయ్యి అయితే కలుపుకొని ఎరుపు రంగు అక్షింతలు అయితే చేసుకోవచ్చు మనం. అయితే ఇక్కడ సూర్యాష్టకం అది చదువుకుంటూ పూజ చేసుకోవాలి. చదవడం రానప్పుడు వింటూ కూడా పూజ చేసుకోవచ్చు. మనకి ఫోన్లో పెట్టుకుని వింటూ పూజ చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఇక్కడ గాలి ఎక్కువ వేయడం వల్ల దీపాలు అసలు ఉండడం లేదు. ఇక్కడ నా పూజ అయితే పూర్తయింది, అంటే నమస్కారము పూర్తయింది. ఇప్పుడు నైవేద్యము ఇక్కడ 7 చిక్కుడాకులు తీసుకుని 7 చిక్కుడాకుల్లో అయితే పరమాన్నం అయితే వడ్డిస్తున్నాను. మార్నింగ్ నేను పరమాన్నం వండుకున్నాను, మీరు వీడియోలో అయితే చూసే ఉంటారు. ఒక గిన్నెకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని ఆర్తి కర్పూరం గ్యాస్ పై పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని ఒక్కసారి పాలు పొంగించి 3 గుప్పులు నానబెట్టిన బియ్యాన్ని అయితే 3 గుప్పులు వేసుకొని పరమాన్నం అయితే వండుకున్నాను. అది గరిటె అది పెట్టకుండా చెరుగడతో మాత్రమే వండుకోవాలి. అలా వండుకున్న ప్రసాదం మాత్రమే ఇక్కడ వడ్డించాలి. అయితే రేగుపళ్ళు, చెరుకు కూడా చాలా ఇష్టం, చాలా స్వామివారికి ఇష్టమైనవి. అయితే నేను ఇక్కడ అవి కూడా వడ్డించాను. ఇప్పుడు నేను స్వామివారికి పూర్తిగా నైవేద్యం అయితే సమర్పించిన తర్వాత హారతి ఇచ్చి తాంబూలం ఇస్తాను. అయితే ఇక్కడితో నా నైవేద్యం కూడా పూర్తయింది. అంటే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, ముఖ్యమైనవి స్నానము, ఆద్యము, నమస్కారము, నైవేద్యము, ఈ 4 పూర్తయ్యాయి. సో ఈ విధంగా అయితే నా పూజ అయితే చేసుకున్నానండి, రథసప్తమి పూజ. మీ అందరికీ ఎలా నచ్చిందో చెప్పండి, ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.